కూటమి నాయకులు ఎవరికైతే చెప్తారో వారికి మాత్రమే పథకాలు కానీ పెన్షన్లు కానీ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని కూడా ఖరాఖండిగా చెప్తూ ఉన్నారు. మా పార్టీ వారికి మాత్రమే మేము పథకాలు ఇస్తాము లేకపోతే పెన్షన్లు ఇస్తామని నాయకులు, స్థానిక నాయకులు చెప్తున్న పరిస్థితి కూడా ఇప్పుడు మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ పార్టీ ఏదో పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం అనే విధానం ఎప్పుడో అయిపోయింది. జగన్ పార్టీతోనే అయిపోయింది. ఇక మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ సానుభూతి పరులకే, మాకు ఓట్లు వేసిన వారికే మేము ఇస్తామంటూ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇతర పట్టణ ప్రాంతాల్లో కానీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఇప్పుడు మనం తరచూ వింటున్నామని ప్రజలే చెప్తున్న పరిస్థితి. సో ఇక నుంచి కొంతమందికి పెన్షన్లు టెన్షన్గా మారబోతుంది. పెన్షన్లు ఇక నుంచి రావు కొంతమంది కానీ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి, ప్రచారం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే స్థానికంగా ఎవరికైతే పెన్షన్ అతిక్రమించి నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారిని తొలగించే అధికారం అయితే ఎంపీడీ